వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నాకు మరణం వస్తే దేశానికి సెలవివ్వద్దు, ఎప్పటిలాగే పని చేయాలి అని చెప్పిన గొప్ప దేశభక్తుడు కలాం. దొంగతనం కేసులో అక్క చెల్లెలు అరెస్ట్. తిరుమల అదనపు ఈవోగా మరియు జేఈఓగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి. ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్. నల్గొండ జిల్లా అనుముల మండలం మాధారిగూడెం గ్రామానికి చేరుకున్న ఆర్మీ జవాన్ మహేష్ పార్థివ దేహం. కడప జిల్లా పోరుమామిడిలో కార్గిల్ విజయ దివాన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన మాజీ సైనికులు. బైక్ ర్యాలీ నిర్వహించిన మాజీ సైనికులు. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు రావడంతో ఆ యుద్ధంలో ప్రాణాలు బలిదానం చేసిన అమరవీరుల జ్ఞాపకార్థంపై శుక్రవారం పోరుమామిళ్లలోని మాజీ సైనికుల కార్యాలయంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కెప్టెన్ సవరం రాముడు, గౌరవ అధ్యక్షులు కెప్టెన్ వెంకటయ్యలు పేర్కొన్నారు. పోరుమామిళ్ల పట్టణంలో మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివాస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఆర్మీ సైనికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్ద రితువులతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం మాజీ సైనికులకు శాల్వాలతో సత్కరించారు. మాజీ సైనికుల సతీమణులతో ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. రెడ్డి నగర్ మహిళలతో కోలాటం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో మేము కూడా ఉన్నామని, అక్కడ పాకిస్తాన్ సైన్యం మనకు జరిగిన భీకర కాల్పులు జరిపామన్నారు. ఎంతో మన సైన్యం ప్రాణాలు అర్పిస్తుంటే మేమెందుకు ప్రాణాలు ఇవ్వలేకపోయామనే బాధలో ఉండేదని అన్నారు. 1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లోకి పంపించిందన్నారు. అప్పటి భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండా ఉండేందుకు ప్రయత్నించింది. అయినా పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్ళక తప్పలేదన్నారు. 1999 మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ను పెట్టుకుంది. అంతటి చలిలో మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది చనిపోయారు. 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించింది. అందువల్ల ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ దినోత్సవం జరపబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎక్స్సిసి చైర్మన్ ఎల్ జగన్ రెడ్డి, ఓసీఈసీ హెచ్ఎస్ కల్నల్ మ్యాథ్యూస్ అబ్రహం, సైనిక్ బోర్డు ఆఫీసర్ రఘురామయ్య, మాజీ సైనికులు రుద్రవరం శ్రీనివాసులు, రామసుబ్బయ్య, నాగరాజు తదితర మాజీ సైనికులు, వారి సతీమణులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కో నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 5వ గేట్ నుంచి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అధికారులతో కలిసి దిగువకు 2500 నీటిని విడుదల చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాలలో పాల్గొని కృష్ణమ్మకు చీరే సారే సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గిత్తం జయసూర్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని, ఇది సంతోషించదగ్గ విషయమని అన్నారు. ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు చూపించినంత శ్రద్ధ మరే ముఖ్యమంత్రి చేయలేదని కొనియాడారు. ప్రస్తుతానికి 2500 క్యూసెక్లతో మొదలైన నీటి విడుదల క్రమక్రమంగా 10,000 వరకు పెంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజాకుమారి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నాయకులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి తుంగభద్ర జలాశయం నుండి ఎల్ఎల్సి కాలువ ద్వారా త్రాగునీరు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీరు అవసరం కోసం ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్తో ఏసీ ఇరిగేషన్ శాఖతో మాట్లాడి ఎల్ఎల్సి నీటి ద్వారా విడుదల చేశారని తెలిపారు. ఈ నీళ్లు మార్చి నుండి ఏప్రిల్ వరకు వస్తాయి. గుడేకల్ చెరువు ఎస్ఎస్ ట్యాంకిలో నీరు నిల్వ చేసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుళాయిల ద్వారా వచ్చిన నీళ్లను వేడి చేసుకుని ప్రతి ఒక్కరూ తాగాలని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో వాటర్ అనేటువంటిది మనం డైలీ ఇస్తున్నాం. దానిలో భాగంగా వాటర్ కంప్లీట్గా ఒక 10 days మాత్రం మన దగ్గర స్టాక్ ఉంది. ఎస్ఎస్ ట్యాంకులో కూడా కంప్లీట్గా క్లోజ్ అయినాయి, 10 days మాత్రం ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఎల్ఎల్సి వాళ్ళకు గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారితోనూ అదేవిధంగా ఎస్సీ ఇరిగేషన్తో మాట్లాడి వాటర్ వదిలేయడం జరిగింది. అది మనకు దాదాపు ఈరోజు రాత్రి 2 o'clock 3 o'clock మనకు వాటర్ రీచ్ అవుతుంది. ఈ వాటర్ దాదాపు నెక్స్ట్ మార్చ్ టు ఏప్రిల్. ములుగు జిల్లా ఏజెన్సీలో గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరికి వరద నీరు భారీగా చేరడంతో వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారి మీదికి వరద నీరు చేరింది. వీరభద్రవరం కుక్కతోగు వాగు బోధపురం జిన్నెల వాగు బ్రిడ్జి పైకి వరద నీరు చేరడంతో వెంకటాపురం భద్రాచలం రాకపోకలు నిలిచిపోయాయి. మోస్రా మండలంలోని గోవూరు ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువకులు మండల విద్యాశాఖ అధికారి నాగనాథ్కు గోవూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవూర్ హై స్కూల్ మాజీ చైర్మన్ నన్నే సాబ్ మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మోతీలాల్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ కావడంతో 82 మంది విద్యార్థులకు గాను 2 ఉపాధ్యాయులు మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని కోరారు. డిఎస్సి ఫలితాల అనంతరం 2 ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సత్యనారాయణ, గంగా ప్రసాద్, నర్సయ్య, సాబేర్, ప్రకాష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది 52 అడుగులకు చేరువలో ప్రవహిస్తుంది. స్నానఘట్టాలు, కళ్యాణకట్ట పూర్తిగా నీట మునిగిపోయాయి. 3వ ప్రమాద హెచ్చరికలు చేరువలో ఉండడంతో కరకట్ట వెంబడి భద్రతా పలగాలను ఏర్పాటు చేసి ఏ విధమైన ప్రమాదం చోటు చేసుకోకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని ఏజెన్సీలో పలు మండల కేంద్రాలతో సహా గ్రామాలకు పలు చోట్ల వరద ఉధృతితో రహదారి సౌకర్యం నిలిచిపోయింది. ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పర్ణశీల, సీతమ్మవారి నారాజ్ చీరలు, విద్యుత్ సబ్స్టేషన్ నీళ్లలో మునిగిపోయాయి. సీతమ్మవారి నారాజ్ చెర్ల ప్రాంతానికి భక్తులను అనుమతిని నిరాకరిస్తున్నారు.